నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ డాక్టర్ సరితాని. మనం ఇక్కడ చూస్తున్నాం పులిహోర అచ్చం టెంపుల్లో తయారు చేసే విధానాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. సో ఖచ్చితమైనటువంటి టేస్ట్ ఉంటుంది. ముందుగా మనం ఒక 150 to 200 గ్రామ్స్ చింతపండుని క్లీన్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇది కరెక్ట్గా మనకి ఎక్కువ పులుపు లేదు, మీడియంగా కావాలి అనుకున్న వాళ్ళకి, లైక్ అసిడిటీ ఇవన్నీ ఉన్నా కూడా మనం కొంచెం తక్కువ చింతపండు వాడాలి. నేను కరెక్ట్గా 1 kg బియ్యానికి 150 to 200 గ్రామ్స్ చింతపండుని తీసుకుంటున్నాను. ఇది కొంచెం పాత చింతపండు కాబట్టి మనకి పులుపు ఎక్కువగానే అనిపిస్తుంది. సో ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ ఆర్ 3, మీరు ఏదైనా సరే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు, జీరా అండ్ పెప్పర్ తీసుకుంటున్నాను. సో మనం అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసి దోరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఉద్దిపప్పు తీసుకుంటున్నాను. తర్వాత 3 స్పూన్స్ మంచి శనగపప్పు తీసుకుంటున్నాను, దీన్నే వడపప్పు అంటారు. తర్వాత మెంతులు. సో మెంతులు కొంతమంది చేదు అనుకుంటారు, కానీ మెంతులు వేస్తే చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత నువ్వులు, ఎండుమిర్చి, కరెక్ట్గా 4 ఎండుమిర్చి మనం ఈ పౌడర్లో వేసినప్పుడు ఫ్లేక్స్ అనేది మనం తగులుతుంటుంది. నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం దాల్చిన చెక్క, సిన్నమన్, ఒక 4 ఇలాచీ వేసుకుంటున్నాను. ఇది మనం ఎక్కువ ఫ్లేమ్లో చేసినప్పుడు టేస్ట్ అనేది వెళ్ళిపోతుంది. లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లోనే మనం ఇది దోరగా వేయించుకోవాలి. సో ఇది ఖచ్చితంగా 1 kgకి సరిపోతుంది. ఈ జీరా, ఈ పెప్పర్ వీటి వల్ల కూడా మనకి ఎక్కువ కడుపులో మంట లాంటివి లేకుండా ఉంటుంది. మనం పులిహోర పౌడర్ ఎప్పుడైనా ప్యాకెట్లో అది యూస్ చేసినా కొంచెం అది అసిడిటీ ఉన్న వాళ్ళకి అది బాగుండదు. మనం ఇలా హోమ్లోని పులిహోర పౌడర్ ఇలా రెడీ చేసుకొని ఇది మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసినట్లయితే మనం ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నప్పుడు చింతపండు నానబెట్టి గుజ్జు తీసి మనం ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి లైక్ ఒక 15 to 20 మినిట్స్లో మనం అన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా చూడండి, చాలా కలర్ అనేది పప్పు చేంజ్ అయిపోయింది. ఇలా చేంజ్ అయిన తర్వాత ఈ పప్పుని కాసేపు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ వేడి అనేది చల్లారిన తర్వాతనే మనం మిక్సీకి గ్రైండ్ చేయాలి. అలా గ్రైండ్ చేయకుండా ముందుగా చేసినట్లయితే కూడా ఆ ఫ్లేవర్ అనేది వెళ్ళిపోతుంది. ఈ మిక్సీ గ్రైండ్ చేసేటప్పటికి పప్పు కలర్ చూడండి టోటల్ చేంజ్ అయిపోయింది. గ్రైండింగ్ కూడా చాలా స్మూత్గా, నున్నగా అవసరం లేదు, లైక్ రవ్వలాగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే చాలు. తర్వాత ఈ పౌడర్ని పక్కన పెట్టుకున్న తర్వాత చింతపండు నుంచి మనం గుజ్జుని బయటకు తీయాలి. చింతపండుని బాగా మనం అలాగా స్మాష్ చేస్తూ చేతితోటి ఆ యొక్క పిప్పిని, చింతపండు తొక్కుని అంతా కూడా మనం బయటకు తీసిన తర్వాత ఆ గుజ్జుని మాత్రమే మనము ఒక పెనంలో కొద్దిగా బెల్లం వేసి, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మనం కొద్దిగా, మరీ ఎక్కువగా అవసరం లేదు, నీళ్ళైతే వేయకుండా మనం అలాగే కొంచెం మగ్గనివ్వాలి. ఈ ప్రాసెస్ వల్లనే పులిహోర టోటల్ మొత్తం మనకి టేస్ట్ వస్తుంది. ఇలా చేయకుండా అలాగే చింతపండు పచ్చిది కలిపినా మనకు కొద్దిగా ఆ వాసన, పచ్చి వాసన అనేది అలాగే ఉంటుంది. మనం ఇది మీడియం ఫ్లేమ్లో ఇది కొంచెం బాగా బుడగలు వచ్చేంత వరకు కొద్దిగా మగ్గించుకోవాలి, ఉడికించుకోవాలి చింతపండు గొజ్జుని బాగా, ఒక మాటలో చెప్పాలంటే. సో ఈ ప్రాసెస్ వల్లనే మనకి ఖచ్చితమైన టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత మనం మెయిన్ ప్రాసెస్ తిరగబోతు చేసుకోవాలి. ఈ యొక్క పెనంలో మనం ఆయిల్ కొంచెం పడుతుంది పులిహోరకి, ఎందుకంటే 1 kg తీసుకున్నాను కాబట్టి. ఇందులో మనం ఆవాలు చిటపటలాడిన తర్వాతనే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. సో ఆయిల్ యూజువల్లీ అయితే నువ్వుల నూనె అనేది చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ అంతటికి కూడా. కొంతమంది నెయ్యితో కూడా చేస్తారు. ఇక్కడ నేను నార్మల్ ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆవాలు చిటపట చూస్తున్నారు కదా, ఈ ఆవాలు చిటపట అయిపోయిన తర్వాత మనం ముందుగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి, కొంతమంది పచ్చిమిర్చి కూడా యూస్ చేస్తారు, నేను ఇక్కడ ఎండుమిర్చి మాత్రమే తీసుకున్నాను. చూడండి కరివేపాకు కూడా చిటపటలాడుతుంది. ఎండుమిర్చి వేసుకుంటున్నాను, మనకు కారం తగినంత. ఉద్దిపప్పు క్వాంటిటీ అనేది మన ఇష్టం అండి, మనం బాగా తగులుతూ ఉండాలి కాబట్టి మనం తింటున్నప్పుడు కొద్దిగా ఎక్కువ మోతాదులో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉద్దిపప్పు బాగా వేగడానికి టైం పడుతుంది. ఆ తర్వాతనే మనం మంచినీపప్పు వేసుకోవాలి.
చూడండి కలర్ అనేది చేంజ్ అయింది. కొంచెం బాగా వేగిన తర్వాత మంచెనపప్పు వేసుకోవాలి. మంచెనపప్పు కూడా కొద్దిగా ఒక 1 మినిట్ అలా ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మనం పసుపు వేసుకున్నాం. లాస్ట్లో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు అనేవి నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే యూజ్ చేస్తాను. ఎందుకంటే ఈ పల్లీలకి ఫ్లేవర్, చింతపండు ఇవన్నీ తగ్గడం వల్ల పల్లీలకి ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వచ్చి పులిహోరలో పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. వద్దనుకున్న వాళ్ళు తక్కువ క్వాంటిటీలోనే వేసుకోవచ్చు. నేను ఇందులో కూడా ఉప్పు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పల్లీలకు ఈ పప్పులకు అన్నీ కూడా ఉప్పు అనేది మనం వేసినప్పుడే బాగా పడుతుంది. కలర్ అనేది చూడండి నెమ్మదిగా చేంజ్ అవుతూ వస్తుంది. ఇది చాలా హై ఫ్లేమ్లో ఉంచి చేస్తే మనకు బయట కలర్ చేంజ్ అయిపోతుంది, కానీ లోపల అన్నీ కూడా పచ్చి వాసన వస్తూ ఉంటుంది. ఈ వేయించడంలోనే మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. బాగా అంటే కోపంగా కాదు, ప్రేమగా. మనకు ఇది చేయడం కూడా నేను ప్రసాదం నైవేద్యానికి లేకపోతే అందరికి ఇవ్వడానికి చేస్తూ ఉంటాను కాబట్టి ప్రేమగా చేసుకోవాలి. చూడండి కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఎండుమిర్చి కలర్ అయితే టోటలీ చేంజ్ అయిపోయింది. సో అలా చేంజ్ అయిన తర్వాత మనం ఫస్ట్ దీనికి ఒక 1 kg రైస్ని నేను ఉడికించి చల్లార్చాను. సో ఆ రైస్లోకి నేను ఆల్రెడీ కొద్దిగా పసుపు, తర్వాత ఆయిల్, ఉప్పు చేర్చాను అనమాట. ఇక్కడ ఆయిల్ అనేది పచ్చి ఆయిలే వేస్తే పులిహోరక టేస్ట్ వస్తుంది. ఆర్గానిక్ నువ్వుల నూనె తీసుకుంటున్నాను. గానుగ నువ్వుల నూనె బాగుంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అన్నం అంతా ముద్దలాగా రాకుండా మనం కలుపుతున్నప్పుడు అన్నం అనేది చాలా పొడి పొడిగా ఉంటుంది. ఉప్పు ఇందులో కూడా అన్నం కూడా పట్టాలి. అంటే చింతపండు గుజ్జులోనూ ఉప్పు, తర్వాత మనం పప్పులన్నీ వేయించుతున్నప్పుడు కూడా ఉప్పు వేసుకోవాలి. సో ఇక్కడ 3 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. అన్నం ఉడికించి ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి చింతపండు గుజ్జు, అందులోనే మనం బెల్లం, పసుపు, ఉప్పు వేసాము. అది తర్వాత మనం ముందుగా అన్నీ వేయించి పెట్టుకున్నటువంటి పప్పులు పౌడర్ చేసి పెట్టుకున్నాము. సో ఆ పౌడర్ని కూడా ఇందులో మనం కలుపుకోవాలి. సో ఈ ప్రాసెస్లో మెయిన్ స్టెప్ ఇది. కలపడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ కలుపుతున్నప్పుడే ఆ స్మెల్ని బట్టి మనం ఉప్పు తగ్గిందా లేదా రుచిగా ఉందా లేదా చెప్పేసేయచ్చు. చూడండి పప్పుల కలర్ అంతా కూడా బాగా వేగినప్పుడు ఎలా ఉంటుందో. ఇప్పుడు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ మనం చింతపండు గుజ్జు, పౌడరు అండ్ ఇలా వేయించుకున్నటువంటి పప్పులు, కరివేపాకుతో సహా అన్నీ వేసేసుకొని కలపడం అనేది చాలా ఇంపార్టెంట్. అన్నం అనేది మనకి ముద్దలా కాకుండా నెమ్మదిగా కలుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మా ఇంట్లో కలపడానికి ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు. సో అన్నం బాగా పలుకుగా లైక్ నలిగిపోకుండా మనకి కలపడానికి ఉన్నారు. సో హెల్ప్ చేస్తారు. సో కలిపి అలా మనకి నైవేద్యం పెట్టేసిన తర్వాత కొంతమందికి పంచడం మనకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. సో అలా కలిపిన తర్వాత ఆ స్మెల్ చూడండి, స్మెల్ వస్తుంది. ఆ స్మెల్లోనే మనకి ఆ టేస్ట్ అనేది తెలిసిపోతుంది. కొద్దిగా ఉప్పు తగ్గినట్లు అనిపించినప్పుడు ఈ ప్రాసెస్లోనే మనం ఉప్పుని కూడా సరి చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్లో అంతా కూడా ఆ పులిహోర చేసిన రోజైతే ఈ విధంగా చేసుకున్నప్పుడు మాకు తెలిసి లైక్ మంట కానీ అలా ఏముండదు. కాకపోతే ఈ క్వాంటిటీ అనేది ఆ రుచికి మనం ఎక్కువ తింటాము. అది ఏదో ఒక చీర్స్ డే లేదంటే పండుగ రోజుల్లోనే మనం అలా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది ట్రెడిషనల్, ఇండియన్ ట్రెడిషనల్. ఇది ఖచ్చితంగా టెంపుల్ స్టైల్లో ఉంటుంది. చాలా బాగా ఉంటుంది. దీన్ని నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత లాస్ట్లో ఆవాలు. సో చేదు వస్తుందనే ఒక ఫీలింగ్తో ఆవాల్ని లాస్ట్లో పౌడర్ చేసి ఇలా పైన చల్లుకోవడం వల్ల ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంటుంది. మనం తింటూ ఉంటే ఇంకా కొంచెం తినాలి అనే అంత టేస్ట్ అయితే ఈ విధంగా చేసుకున్నప్పుడు పులిహోరకి వస్తుంది. సో మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్.
share and subscribe.